గగన్ భూమి వైపు చూస్తూ మెట్లెక్కుతూ ఉంటాడు. ఇక అప్పుడు గాయత్రి మెట్లు దిగుతూ కావాలనే గగన్కి డాష్ ఇస్తుంది. దాంతో గగన్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. సారీ సార్ అంటూ గాయత్రి గగన్కి సారీ చెబుతూ గగన్ ఫోన్ని మార్చేసి మరొక ఫోన్ని గగన్ చేతిలో పెట్టి అలా గగన్ ఫోన్ని దొంగిలించి అక్కడ నుండి వచ్చేస్తుంది. మరోపక్క గోరింటాక్ సుజాత కావాలనే నక్షత్ర డ్రెస్ మీద జ్యూస్ పడేస్తుంది. అయ్యో బర్త్డే బేబీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడు ఎలా బేబీ, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని చెప్పి అపూర్వ ప్లాన్ ప్రకారం నక్షత్రాన్ని గదిలోకి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత అక్కడున్న కిటికీల నుండి గాయత్రి గగన్ ఫోన్లో నుండి నక్షత్ర బట్టలు మార్చుకుంటూ ఉండగా ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కావాలనే గాయత్రి అక్కడున్న నిచ్చెనను కొడుతూ శబ్దం చేయడంతో నక్షత్ర కిటికీ వైపు తిరిగి చూసేసరికి ఎవరో ఫోటోలు తీసినట్టుగా కనిపిస్తుంది. వెంటనే గట్టిగా కేకలు వేస్తూ అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే ఎవడో ఫోటోలు తీశాడు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఏడవకు బేబీ, వాడెవడైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ నక్షత్రతో అంటూ గగన్ని అవమానించాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఆ తర్వాత విషయం తెలుసుకున్న శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటే భూమి కంగారు పడుతూ ఉంటుంది. మరి గగన్ని భూమి ఏ విధంగా సేవ్ చేస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.